చిత్రానికి వండర్ఫుల్ మ్యూజిక్ ని అందించినటువంటి గజ్వేల్ వేణు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే బాబ్జీ గారన్న చాలా కష్టపడ్డాడు. అదే రకంగా మన ప్రొడ్యూసర్ గారు కూడా చాలా తోడ్పాటై ఇద్దరు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఈ నెల 18వ తారీఖు నాడు మన ముందుకు తీసుకొస్తున్నారు. పాటలు మీరందరూ విన్నారు. ఇది నాకు మొదటి అవకాశం. బాబ్జీ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జన్మతా నేను రుణపడి ఉంటాను. పాటలైతే మీరందరూ విన్నారు, టీజర్ చూశారు. ఈ నెల 18వ తారీఖు నాడు థియేటర్లలో కూడా మీరందరూ ఈ సినిమాను చూసి ఆ రోజు మాకు డైరెక్టర్ గారికైనా, ప్రొడ్యూసర్ గారికైనా, మ్యూజిక్ డైరెక్టర్ గారికైనా మీ సలహాలు, సూచనలు మీరు చూసే విధానాన్ని బట్టే ఈ సినిమా ఎలా ఉందో నాకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ 18వ తారీఖున ఈ సినిమాని థియేటర్లలో చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన గురించి ఒక చిన్న మాట చెప్పాలండి. ఇంత పెద్ద సినిమాలో గజ్వేల్ వేణు అనే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఎందుకు పరిచయం చేశారని కొంతమంది అడిగారు. అయితే విషయం ఏంటంటే ఈ గజ్వేల్ వేణు అనే ఈ వ్యక్తి ఇప్పుడు ఎన్ని పాటలు చేశాడో తెలుసా? ప్రైవేట్ రంగంలో దాదాపు 5 లక్షల 4 లక్షల నుంచి 5 లక్షల పాటలు చేసిన ఏకైక సంగీత దర్శకుడు. 2 రాష్ట్రాలలో ఎక్కడ ఏ ప్రైవేట్ సాంగ్స్ కానీ, దేవుడి సాంగ్స్ కానీ, విప్లవ గీతాలు కానీ, జానపద గీతాలు కానీ అవి ఏవి ఎక్కడ వినిపిస్తున్నా దానికి మ్యూజిక్ ఈయన చేశారు. ఇంకోటి ఏంటంటే ఇన్ని పాటలు చేయడం అనేది గొప్ప విషయం అని కాకపోతే రెండో విషయం ఏంటంటే ఆయన రికార్డింగ్ థియేటర్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లా ఉంటుంది. 2 రాష్ట్రాల నుంచి వచ్చే జానపద గీతాలు రాసే రచయితలు, గాయకులు వాళ్ళ ఊరి నుంచి బస్సు దిగి ఆ పెట్టెనో బ్యాగు తీసుకొని డైరెక్ట్గా ఆయన ఆఫీస్కి వెళ్తారు. అక్కడే పెట్టుకొని అక్కడే స్నానాలు చేసి అక్కడే టిఫిన్లు, వాళ్ళు వచ్చారంటే టిఫిన్లు, భోజనాలు మొత్తం ఈయన ఖర్చు. వాళ్ళ పని చూసుకొని తర్వాత వెళ్తుంటారు. అంటే 2 రాష్ట్రాల్లో ఉండి పాటలను నమ్ముకొని, పాటలు రాయడానికి కానీ పాటలు పాడడం కానీ నమ్ముకొని జీవిస్తున్న నిరుద్యోగులకు, బడుగు జీవులకు అన్నం పెడుతున్న ఒక గొప్ప వ్యక్తి. ఆ విషయం ఆయన చెప్పుకోవడానికి అందుకోసం పలువు చేశాను. 5 లక్షల పాటలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సినిమా దర్శకుడిగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ అదృష్టం మాకు దక్కింది. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ సో మచ్. కో ప్రొడ్యూసర్ సుబ్బారాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.